వందనాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాను. దేవుడు మనల్ని ప్రేమించి ఈ శుభ సాయంత్రాన పండుగ దినాన మరొకసారి ఆయన మాటలను మనం ధ్యానం చేయడానికి ఆయన ఇచ్చిన అవకాశం బట్టి మరొకసారి స్తోత్రాలు చెల్లిస్తూ శిలువలో యేసుక్రీస్తు ప్రభువారు పలికినటువంటి రెండవ మాటను మనం ధ్యానించుకున్నాం. లూకా సువార్త 23వ అధ్యాయము 42వ వచనము 43వ వచనం చదువుకున్నాం. ఆయనను చూచి యేసు నీవు నీ రాజ్యంలోకి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నామని. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను అని. ఇక్కడ చూడబడినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు సిలువ వేయబడినప్పుడు ఆయనతో పాటు ఇద్దరు బందిపోటు దొంగలని, కుడివైపున ఒకరిని ఎడమవైపు ఒకరిని, యేసుక్రీస్తు వారు ప్రభువారితో కూడా సిలువబడి ఉన్నారు. అయితే ఈ ఇద్దరు దొంగలు రెండు డిఫరెంట్ మైండ్ సెట్స్ కలిగి ఉన్నారు. బట్ సిలువ వేయబడక మునుపు వీరి యొక్క జీవితము, వీరి యొక్క ప్రవర్తన ఎలా ఉన్నదంటే దేవునికి విరోధముగా వారి ఇష్టానుసారంగా పెరిగినటువంటి బ్రతికి ఉన్నారు. అయితే సిలువ వేయబడినప్పటికీ వాళ్ళలో ఎవరికి పశ్చాత్తాపం కానీ, నేను తప్పు చేశానే, నేను తప్పు చేయబడినందువల్లనే నేను ఈ స్థితిలో సిలువ వేయబడుచున్నాను, మరణానికి దగ్గరగా పాత్రను అగుచున్నానని ఒకదందరికి అనిపించలేదు. అప్పటికీ సిలువ మీద ఉండి కూడా తను చేసిన తప్పును తను రియలైజ్ అవ్వకుండా నాకు ఇది సరైనది అని గ్రహించకుండా అక్కడ ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని, అక్కడ ఉన్నటువంటి ప్రధాన యాజకులను, పెద్దలను, ప్రజలను, జన సమూహం అందరూ కలిసి, వీడు దేవుడు కుమారుడు కదా, దేవాలయం 3 రోజుల్లో పడగొట్టి తిరిగి పునర్నిర్మిస్తానన్నవాడు కదా, యూదుల రాజు అంట కదా, అనేక గొప్ప కార్యాలు, ఆశ్చర్యకార్యాలు చేశాడంట కదా, ఇప్పుడు సిలువ మీద నుంచి దిగి అని చాలా వ్యంగ్యంగా, వెటకారంగా అపహేళన చేస్తూ ఆయన నిందిస్తున్నారు. వాళ్ళలో ఈ యొక్క దొంగ కూడా దేవుని హేళన చేస్తూ, దూషిస్తూ, నీవు దేవుని కుమారుడు, నీవు నిజంగా క్రీస్తు అయితే నిన్ను నువ్వు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించుము అని యేసుక్రీస్తు ప్రభువారిని చూసి హేళన చేస్తున్నాడు. అది ఒక రకంగా చెప్పాలంటే తనకి మనసు బండబారిపోయిందని ఒక విధంగా చెప్పుకోవాలి. ఎందుకంటే ఈనాడు చాలామంది దేవుడి గురించి అన్ని తెలిసినా కూడా దేవుడు అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు మన యొక్క జీవితాలు చేస్తున్నప్పటికీ కూడా మనం దేవుని గుర్తారు. అటువంటి స్థితిలోనే ఈ దొంగ కూడా ఉన్నాడని నేను అనుకుంటున్నాను. అదేవిధంగా అతనితో పాటు సిలువ వేయబడినటువంటి వేరొక దొంగ కూడా ఉన్నాడు. అతను ఏం మాట్లాడతాడో మనం చూద్దాం. అయితే రెండో వాడు వాణిని గద్దించి, నీవు అదే శిక్షావిధిలో ఉన్నావు కనుక దేవునికి భయపడవా అంటే తను భయపడుతున్నాడు. మొదటి దొంగ దేవుని దూషిస్తూ, హేళన చేస్తూ, తను చేసినటువంటి తప్పులకు, పాపములకు తగిన శిక్షని అతను రియలైజ్ అవ్వలేదు. కానీ తను రెండవ దొంగ నీవు చేసిన దానికి దేవునికి భయపడటం లేదా అని గర్తిస్తున్నాడు. ఇదంతా జరిగింది ఆ యొక్క సిలువను మోసుకొని
దారి మధ్యంలో నుంచి వచ్చి ఆ గొల్గొతా కొండ మీదకి 9 గంటల ఆమె యేసుక్రీస్తు ప్రభువుని సిలువ వేసిన దగ్గర నుంచి మొదటి మాట మాట్లాడిన దగ్గర నుంచి ఈ రెండవ మాట దగ్గర వరకు ఇతను దొంగ అన్ని అబ్జర్వ్ చేస్తున్నాడు. దేవుడు ఏ విధంగా ఉన్నాడు, దేవుడు ఏ విధంగా మాట్లాడుతున్నాడు అని అబ్జర్వ్ చేస్తున్నప్పుడు ఈయన నిజంగా దేవుని కుమారుడే, ఈయనే నిజమైన రాజు అని చెప్పి ఆయన రియలైజ్ అయ్యాడు. ఆయన చూస్తూ నిజంగా ఇతనే దేవుడని అతను ఆ క్షణాన్ని తన మనసున అనుకొని మారు మనస్సును అక్కడికక్కడే ఒక నిర్ణయం తీసుకున్నాడు. అతనికి అనిపించవచ్చు మేబీ ఇంకా నేను ఎక్కువ సమయం బతకలేను, మేబీ ఒక మధ్యాహ్నం కాలం సాయంత్రం కాలం చనిపోతానేమో, చనిపోతే నేను ఏమైపోతానని ఆలోచించుండొచ్చేమో. ఆ క్షణాన్ని అతను తీసుకున్న నిర్ణయం అతనికి ఎందుకు అనిపించిందో, దేవుని పట్ల అతనికి ఒక విధమైనటువంటి ఆలోచన వచ్చిందో ఎమ్మంటే దేవుడిని అడుగుతున్నాడు. యేసుక్రీస్తు ప్రభువుని సిలువలో వెళ్ళినప్పుడు ఏమని అడుగుతున్నాడు? యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకోనమని ఆయన అడుగుతున్నాడు. రెండవ విధంగా యేసుక్రీస్తు ప్రభువుని సిలువ మీద ఉండి అడుగుతున్నాడు, దేవా నీ రాజ్యంతో నువ్వు వచ్చినప్పుడు నువ్వు ఎప్పుడు వస్తావో అప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోయా అని చెప్పి. ఒక విధంగా చెప్పాలంటే తను దీన మనసు కలగవాడివై తను తగ్గించుకొని ఇంకో చెప్పలో చనిపోతాను అనగా కూడా తగ్గించుకొని దేవుడిని అడిగి అప్పుడు ఎమ్మంటే తనను దేవుడు చూసి నీవు నేడు నాతో కూడా పరదేశులో ఉంది అని దేవుడు నిశ్చయంగా చెప్పాను అని అక్కడ రాయబడి ఉంది. అక్కడికక్కడే ఒక పాపిని దేవుడు తన ప్రాణము విడుచుచున్న చివరి క్షణాల్లో కూడా ఒక వ్యక్తిని రక్షించి అతనికి గొప్ప జీవితాన్ని ఇచ్చినటువంటి వాడుగా ఉన్నాడు. అంటే యేసుక్రీస్తు ప్రభువారు తన తుది శ్వాస వరకు కూడా నీ కొరకు, నా కొరకు, నీ పాపాల కొరకు, నా పాపాల కొరకు ఆయన బలియాగంగా బలి అయి ఉన్నాడు. చివరి క్షణంలో ఒక పాపిని రక్షించి అతని జీవితాన్ని ఇచ్చినటువంటి గొప్ప దేవుడు నీ జీవితానికి, నా జీవితానికి విమోచన ఇవ్వడానికి మీరు తలంచుతున్నారా? దేవుడిని అడిగిన వెంటనే, దేవా నేను ఈ మిస్టేక్ చేశాను, దేవా నేను తప్పు చేశాను, నన్ను క్షమించు, నన్ను ఇప్పటిగా స్వీకరించాను. నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేసి ఉపవాసం ఉండి దేవుడిని కన్నీళ్ళతో ప్రార్థన చేసి అడుగుతావో వితిన్ సెకండ్స్లో దేవుడు ఆన్సర్ అవుతాడు. ఎందుకంటే ఇక్కడ దేవుడిని సిలువ మీద ఉన్నటువంటి దొంగ ఏ విధంగా అక్కడికక్కడే మారు మనసు కలిగి దేవుడిని, దేవా నీ రాజ్యంలో మీరు వచ్చినప్పుడు జ్ఞాపకం చేసుకోమని అడిగాడు. అక్కడికక్కడే దేవుడు సమాధానం ఇచ్చాడు. ఇప్పుడు కూడా ఈ క్షణాన్ని కూడా ఎవరైతే దేవా నేను తప్పు చేశానయ్యా, నేను పాపినయ్యా, నన్ను క్షమించు, నన్ను నిబడిగా స్వీకరించాలని మీరు ప్రార్థన చేసి అడిగినప్పుడు ఖచ్చితంగా ఆయన ప్రతిఫలము సమాధానం ఇస్తాడు. ఇంకొకటి కూడా ఇక్కడ పరదేశు నేడు నీవు నాతో కూడా ఉందని. పరదేశ్ అనగా దేవుడు యేసుక్రీస్తు ప్రభువు చనిపోయిన తర్వాత పాతాళమునకు చేర్చబడి ఉన్నాడు. మనం చూసుకున్నట్లయితే లూకాసు వార్త 16వ అధ్యాయము 18వ వచనం. ధనవంతుడు ఒకడుండెను, అతడు ఊదారంగు బట్టలు సున్నపు నార వస్త్రం ధరించుకొని ప్రతి దినమున బహుగా సుఖపరిచి. సరే ఇక్కడ ఈ కథ మీకు తెలిసిందే, నేను మళ్ళా చదవాల్చుకోలేదు. ధనవంతుడు పేదలాగా ఉన్నారు. ఆ అధ్యాయంలో చదువుతున్నప్పుడు వాళ్ళిద్దరూ చనిపోతారు. చనిపోయిన తర్వాత పాతాళమునకు వారిద్దరు చేర్చబడతారు. అయితే పాతాళంలో కూడా 2 డిఫరెంట్ పార్ట్లు ఉన్నాయి. ఒకటి వచ్చేసరికి సమాధానం లేకుండా శిక్షించబడుతున్నటువంటి జన సమూహం వైపున అబ్రహాము సంతానం, అబ్రహాము దగ్గర అనుకున్నటువంటి సమాధానపరచబడిన వారుగా ఉన్నారు. అయితే మనం చూసినట్లయితే 2 కొరింథీయులు 12వ అధ్యాయం 2వ వచనంలో అతడు పరదేశంలోనికి కొనుక్కోబడి వచింప సఖ్యము కాని మాటలు వినిను. ఆ మాటలు మనుషుడు పలకకూడదు,
అతడు శరీరంతో కొనుక్కోబడిను, శరీరం లేక కొనుక్కోబడిన నేను ఎరుగను. అది దేవుడికే తెలియదు. ఇక్కడ దేవుడు ఇక్కడ మూడో ఆకాశం అని చెప్పేసి కూడా 12వ అధ్యాయంలో చెప్తున్నాడు. కాబట్టి ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు నీ కొరకు నా కొరకే కాదు, ధర్మశాస్త్రము నెరవేర్చబడాలని చెప్పి అనేకమైనటువంటి ప్రవక్తల మాటలు నెరవేర్చడం వరకు ఆయన సిలువ వేయబడ్డాడు. అదేవిధంగా సిలువ వేయబడిన యేసుక్రీస్తు ప్రభువారు చెరగా పట్టుకొని పాతాళంలో ఉన్నటువంటి జన సమూహము గుంపును తీసుకొని పరదేశుని పాతాళం నుంచి సపరేట్ చేసి మూడవ ఆకాశంలోకి యేసుక్రీస్తు ప్రభువారు చెరగా పట్టుకొని తీసుకొని పోబడి ఉన్నారు. కాబట్టి ఇక నుంచి మనం ఒకటి ఆలోచన చేయాలి. ఏంటంటే ఓకే, యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారు, పుట్టారు, 33 సంవత్సరం మన కొరకు బ్రతికారు, సిలువ వేయబడ్డారు, సమాధి చేయబడ్డారు, 3వ దినం పునరుద్ధానమై లేశారు, 40 రోజులు మన భూమి మీద సంచరించారు, ఆరోగ్యమయ్యారు. ఓకే, అయిపోయింది. కానీ ఇప్పుడు దేవుడు మళ్ళా తిరిగి రానై ఉన్నాడు. మనము ఏ క్షణం యేసుక్రీస్తు దొంగ వలె వస్తాడని లేఖనాలు చదివించింది. కాబట్టి మనము సిద్ధపాటు కలిగి ఉండాలి. సిద్ధపాటు అనేది మనం కలిగి ఉండలేని ఎడల మనం విడబడని మనం అవుతాం. కాబట్టి దేవుని వాక్యం ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు మనము సిద్ధపాటు కలిగి ఉండాలని. దేవుని రాజ్యము ఎప్పుడు ఎక్కడి నుంచి ఎలా వస్తుందో తెలియదు. కాబట్టి ఆ దొంగ, రెండో దొంగ, దేవా నీవు రాజ్యంతో వచ్చినప్పుడు జ్ఞాపకం చేసుకోమని ఏ విధంగా అయితే ఆ సిలువ మీద ఉన్నటువంటి దొంగ అడిగాడు, అదేవిధంగా మనం కూడా మన సిద్ధపాటు కలిగి ఆయన రాజ్యంతో ఆయన వచ్చినప్పుడు మనం ఎత్తబడే గుంపులో ఉండేలాగా మనం అందరం సిద్ధపాటు కలిగి జీవించాలని ఇక్కడ ఉన్నటువంటి పెద్ద బిడ్డ దేవునిలో మరింతగా బలపడి దేవునిలో ఉండాలని నేను తలంచుతున్నాను. ఈ సమయం ఇచ్చినటువంటి పాస్టర్ గారికి దేవుడు బంగారం తెలియజేస్తూ చిన్న ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధమైన జీవం గల తండ్రి, రాజా, మీకు వందనాలు తండ్రి. మీరు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి నీకు కోట్లాది స్తోత్రాలు చూస్తున్నాం ప్రభువా. తండ్రి, ఏ మనిషి లేనటువంటి వారం, దేనికి పనికిరానటువంటి వారమైనటువంటి మమ్మల్ని మీరు ఏర్పాటు చేసుకొని ఒక సమూహముగా నా ప్రభు ఈ సమయంలో ఈ స్థలంలో తండ్రి మీ మాటలను ధ్యానించడం ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి నీకు వందనాలు తండ్రి. ఇటువంటి భాగ్యం అంతమందికి లేదు, బట్ మాకు ఇచ్చినారు నీకు వందనాలు తండ్రి. మీరు మాతో మాట్లాడేటువంటి సిలువలో ఉండవు మాటను బట్టి నీకు స్తోత్రములు తండ్రి. ప్రభు, మేము మొదటి దొంగ వలె కాక ప్రభు రెండవ దొంగ వలె తండ్రి నిన్న గుర్తెరిగి నీ రాజ్యంలోనికి ప్రభు మేము ప్రవేశించబడేలాగా, మా జీవితాన్ని మేము కట్టుకునబడేలాగా మీరు మాకు సహాయం చేయమని, మమ్మల్ని అందరినీ మీ పరిశుభ్రమైన గుంపులో మమ్మల్ని ఉంచుకోమని తగు ఆ విధంగా మా బ్రతుకులు మేము బ్రతుకులాగా ఈ భూమి మీద ప్రభు మాకు మీరు సిద్ధపాటును దయచేయమని, నిరీక్షణను దయచేయమని ప్రభు మిమ్మల్ని ప్రభు మేము వేడుకొనొచ్చు. ఈ చిన్న ప్రార్థనని మీ యొక్క సైన్యంలో చేర్చుకొని మహిమ ఘనత ప్రభావం నిత్యం మీరే ఆరాధించుకోమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాము గొప్ప తండ్రి. ఆమేన్.